యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని ప్రత్యక్షత, ఒక ప్రకటన యెషయా ప్రవక్త దర్శనంలో చూసి మాట్లాడుతున్నారు. సింహాసనం సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయంట. ఆ 6 రెక్కలతో అవి ఏం చేస్తాయని చెప్తున్నాడు. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయని. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి. మన ఇష్టం అయితే ఈరోజు వాతావరణం ఎలా ఉంది, సర్లే ఈరోజు కాకపోతే ఇంకో ఆదివారం కుదిరితే పెడతాం, లేకపోతే లేదు. దేవుడు తెలియందే ఉంది. ఇది మన ఇష్టం. దేవుని అభిష్టం ఏంటి? దేవుని సన్నిధిలో అగపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలంతే, దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఒక ఉద్దేశం. నువ్వు ఆశపడగలిగితే నేను ఆయన సన్నిధిలో నిలబడగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యత ఆయనకు ఉంది. నువ్వు నేను కోరుకోగలిగితే దేవుని చిత్తం చేయాలి అని చెప్తుంది. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చెప్పకని చెబుతున్నాయి, ఒక రోజున మనం ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి రావాలి. పరిస్థితులన్నీ తారుమారవుతా ఉన్నాయి. బైబిల్లో రాయబడిన మాట, నోహ కాలం వచ్చిన వర్షం మరి ఎన్నడూ రాదని. అదే తీరులో వర్షం వస్తే మనుష్య జాతి, ఈ భూమి ఉందన్న ప్రతి ఒక్కరూ నశించిపోతాం. దేవుడు నిబంధన చేశాడు. ఇంద్రధనుసుతో దేవుడు ఒక సూచనగా నోవాకు ఇచ్చి చెప్పాడు, ఇటువంటి వర్షం మళ్ళా రాదని. కానీ ఒకేసారి ప్రపంచాన్ని నాశనం చేసే వర్షపాతం రాదు. కానీ వర్షాల వలన, వరదల వలన తారుమారవుతాయని సంగతులు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాకడికి సూచనలు. విజయవాడ మహాపట్నంలో అయితే మెయిన్ రోడ్స్ మీద, బైపాస్ రోడ్స్ మీదే ఇదిగో మొలలోతు నీళ్లు. ఈ మీడియా వాళ్ళు నిలబడి, ఇదిగో అయ్యా ఎవరు బయటికి రాకండి, కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితులు వస్తున్నాయి అని ప్రచారాలు మనం వింటున్నాం. గుంటూరు పరిస్థితి కూడా అదే. ఇవన్నీ ఏంటంటే రాకడకు సూచనలు మాత్రమే. రాకడ సూచనలు వేరు, యుగ సమాప్తి సూచనలు వేరు. రాకడ సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన మధ్యాకాశానికి వచ్చి కడబోర శబ్దం వినబడగానే సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతారు. ఎవరు ఎగిరిపోగలరు? యోబు పుస్తకం 34:20 అంటున్నారు, బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడరు అని చెప్పకనే చెబుతున్నాడు దేవుడు. నువ్వు బలహీనంగా ఉన్నావు ఆత్మీయంగా, ఆధ్యాత్మిక పురోగతి నీకు లేదా, ఆత్మ సంబంధమైన దృక్పథం నీకు లేదా, ఆత్మీయంగా బ్రతకాలని ఆశ నీకు లేదా, ఆత్మీయతను చంపుకొని బ్రతుకుతున్నావా, ఆత్మీయతను పాడు చేసుకునే వైఖరి నీ జీవితంలో కనబడుతుంది. నేను అంటాను, నువ్వు బలహీనుడివే, బలహీనురాలివే. ప్రపంచమంతా కూడా రకరకాల గందరగోళాల మీద నడుస్తుంది. పరిస్థితులన్నీ తారుమారవుతా. ఇటువంటి భయానకర పరిధుల్లో కూడా భక్తి జీవితాన్ని కాపాడుకొని బ్రతకాలి. ఒక నోవాహులాగా, ఒక అబ్రహాములాగా, ఒక లోతులాగా మనం బ్రతకగలిగితేనే, బలము కలిగి నడవగలిగితేనే, బలము కలిగి మనం ఉండగలిగితేనే ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి పోరాటాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని దేవుని పొందుకొని నడవగలిగితేనే బలవంతులు దైవకంగా కొనిపోబడతారన్న జాబితాలోకి మనం వస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి బలం ఇది తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, నిద్రపోతే వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం ఇది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు అంటారు కదా, మొర్దుకై బలమును గురించి, ఒక సామాన్యమైన వ్యక్తి గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం మొర్దుకై బలాన్ని గురించి. ఏంటి ఆ బలం? ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని అధ్యయనం చేసాం. ఒక ద్వారపాలకుడు,
బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచ్చే ప్రకారంగా రాజు ప్రాణాన్ని కాపాడాడు మొర్దెకై. తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతా అన్ని విషయాలు నమ్మకం ఉండాలి. మన ఆత్మీయ క్షేమం కొరకు 5 విషయాలు మీ ఎదుట తీసుకొచ్చాను. 1, దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. నీ రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఎదుట నమ్మకంగా మనం ఉండాలి. అలా రక్షించిన మనల్ని దేవుడు గాల్లో వదిలేయలేదు. ఒక సహవాసానికి దేవుడు అప్పగించాడు, ఒక సంఘానికి దేవుడు అప్పగించాడు, ఒక పోటకూలు వాని ఇంటికి అప్పగించాడు. గాయపడిన ఆ వ్యక్తిని సమరయుడు పోటకూలు వాని ఇంటిలో చేర్చినట్లుగా దేవుడిని గాయాలు కట్టి పోటకూల వాని ఇంట్లో చేర్చాడు. అది సంఘం. నువ్వు వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు వెళ్ళే సంఘంలో దేవుని ప్రేరణతోనో సేవకుని ఆలోచనతోనో నీ ఆసక్తిని బట్టి ఒక పరిచయం నీకు అప్పగించబడితే ఆ పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, జాగ్రత్త చేసే విషయంలో కానీ మనం నమ్మకంగా నడవాలి అన్న విషయాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి.